వేసినాం వేస్తే వినాలి. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి, ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా తేళ్లు గరిచినా కీళ్ళ నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి. మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబుల్లోకి పోతున్నది. మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది. ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడి మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగి పోదాం అక్కడికే, అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు, వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చునే అర్హత ఉందా శ్రీనివాసరెడ్డి గారు మీకు? ఇంకా మూడవది, ఇప్పుడే మా వివేకన్న వట్టినాగులపల్లి గురించి మాట్లాడారు. వట్టినాగులపల్లిలో ఒక్కటే ప్రశ్న నేను వేస్తాను. మీరు వట్టినాగులపల్లి ఏవో చెప్పుకుంటూ వచ్చిండ్రు కానీ ఒక్కటే ప్రశ్న వేస్తాను. మన పల్లవి షా, నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. పల్లవి షా మన ఒక మాట అన్నది. పల్లవి షా వాళ్ళ భర్త రాజీవ్ షా అన్న ఆయన పేరు, సతీష్ షా. పల్లవి షా, సతీష్ షా వాళ్ళిద్దరూ మా ఇంటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి భూమి వదలమన్నాడు అని అన్నారు. మీరు దాని గురించి ప్రస్తావించలేదు. మీరు ఎంతసేపు అది ఓఆర్ఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదో కంపెనీ ఇదో కంపెనీ, అవన్నీ కాదండి. మీరు సతీష్ షా ఇంటికి, పల్లవి షా ఇంటికి పోయినరా లేదా? సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మీ కొడుకు పోయిండా లేదా? ఓకే, మీరు పల్లవి షా ఇంటికి, సతీష్ షా ఇంటికి పోయినరా లేదా మీరు చెప్పాలి. రెండవది, మీరు అన్నారు కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినామా, ఎఫ్ఐఆర్ చేసినామని. బరాబర్, కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కానీ ఎఫ్ఐఆర్ చేసిన హబీబుల్లాను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు చెప్పండి? మంచి పని చేసిండు కదా ఆయన, ఎన్నో సెక్షన్స్ మీద చేసిండు. ఏమన్నాడు? క్రైమ్ నెంబర్ 2789 of 2025, 3011 2025, 323, 118, 324, 304, 127, 351, 3 class 5 of BNS. ఇన్ని సెక్షన్ల కింద చేసిండు. అందులో వినాలి తెలంగాణ ప్రజలు, ఎందుకంటే ఆయన దగ్గరనే సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది కాబట్టి మా వేదన అరణ్య రోదన కాకూడదని, ఈ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నురు కాకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేతిలో మొత్తం పత్రికా యజమానులు ఉన్నాయి. ఈరోజు వీరోచితంగా పోరాడుతున్నది మీరు గుమాస్తా తెలంగాణ అంటున్న నమస్తే తెలంగాణ, ఇంకా టీ న్యూస్, ఇంకా కొన్ని పత్రికలు, వాళ్ళందరికీ కూడా దండం. మీరు గుమాస్తా తెలంగాణ అన్నారు ఒక పత్రికను. అవునా? ఆమె తెలంగాణ ప్రజలకు గుమాస్తాలమే. ఎస్, ఈ పత్రిక తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. అవును, తెలంగాణ యావత్తు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. మేము గర్వపడుతున్నామయ్యా ఇలాంటి పత్రికలు తెలంగాణ ఉన్నందుకు. నువ్వు సిగ్గుపడాలి దాన్ని గుమాస్తా అంటున్నందుకు. సో ఈ పత్రికలన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి నిజం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఈ ఛానల్ కూడా నిజం చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వడం లేదు మీరు. అది నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇక పోతే ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందండి?
30/11/2025 హబీబుల్లాను ట్రాన్స్ఫర్ చేసినావు. మరి ఆయన ఏ పాపం చేయకపోతే కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఆయనకు నువ్వు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలి కదా, ఆయనకు ముఖ్యమంత్రి సేవా పథకం ఇవ్వాలి కదా, శభాష్ నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇస్తున్నారా అని చెప్పాలి కదా. లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ఇస్తున్నా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకో, మంచిగున్నది, ఇంకా నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పాలి. లేకపోతే యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇవ్వాలి కదా హబీబుల్లాకు. ఆయన వెనక ఎవరు లేరని, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడని ఆయన వెనక ఎవరు లేరని, ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అందుకొరకు అసదుద్దీన్ ఓవైసీతో సహా ఎవరు మాట్లాడరు కాబట్టి కథం ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు? రాఘవ కన్స్ట్రక్షన్ మీద కేసు రిజిస్టర్ చేసినందుకు. ఇప్పటి వరకు కూడా 30/11/2025 నాడు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ తప్ప ఆ సిడి5లో ఏం లేదు. లేకపోతే ఇప్పటివరకు అలా ఛార్జ్షీట్ వేయాలి, 3 నెలలనే ఛార్జ్షీట్ వేయాలి, 90 రోజుల లోపలనే ఛార్జ్షీట్ వేయాలని భారతీయ న్యాయ సురక్షా సమితి చెప్తుంది, బిఎన్ఎస్ఎస్ చెప్తుంది. లేకపోతే క్లోజ్ చేయండి. ఇవాళ మీరు అక్కడ పోయి చేసింది ఏంది? మీ గుండాలు, మీ రాఘవ కన్స్ట్రక్షన్ బౌన్సర్లు, అది కూడా చెప్తా. తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఎందుకంటే పత్రికలు నువ్వు చెప్పలేస్తలేవు కాబట్టి మేమే చెప్పాలి. వీళ్ళందరూ రాత్రి పోయి ఆ రోజు రాత్రి మధ్యరాత్రి, రెవెన్యూ మినిస్టర్కి మధ్యరాత్రి ఏం పనా? రెవెన్యూ మినిస్టర్ కొడుకు మధ్యరాత్రి ఏం పని? రాత్రి 12 గంటల 14 నిమిషాలకు పోయి దాదాపుగా 4 జేసీబీలు, 70 మంది బౌన్సర్లు, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, 70 మంది బౌన్సర్లు ఒక రెవెన్యూ మంత్రి పంపిస్తాడు. మీరు రెవెన్యూ మంత్రి ఎట్లయినారో నాకైతే అర్థమైతే లేదు. రెవెన్యూ మంత్రి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వీళ్ళందరూ 70 మంది బౌన్సర్లను పంపించి వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకొని 4 జేసీబీలు పట్టుకొని వాళ్ళు పోయి అక్కడున్న ఒక గోశాలను మొత్తం కూడా ధ్వంసం చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కాళ్ళేళ్ళబడ్డ కూడా వాళ్ళను తన్నుకుంటూ పోయి అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డు టెంటును కూలగొడతారు. దాని తర్వాత అక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్లని కూడా ధ్వంసం చేస్తారు, ఆ గోశాలను ధ్వంసం చేస్తారు. పాపం ఆ పశువులు ఏం చేసినాయ్యా? ఆ వెలుగుమట్లలో ఆ పేద ప్రజలను అట్లనే చేసి ఆ ముసలాం అయితే అడుక్కుంటుంది, అయ్యా మొన్ననే కట్టుకున్న బాబు ఇల్లు, ఒక్కసారి గోడను పట్టుకొని నాయన అంటే కూడా నీ మనసు కరగలేదు. వాళ్ళను నువ్వు పెయిడ్ బ్యాచ్ అన్నావు, ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు, ల్యాండ్ మాఫియా అన్నావు. నిజమైన ల్యాండ్ మాఫియా ఎక్కడున్నది? వట్టినాగులపల్లి. నువ్వేం చేసినావు? ఆ బౌన్సర్లను తీసుకొని పోయి ఆ సెక్యూరిటీ గార్డు టెంటు గులగొట్టి ఎలక్ట్రిక్ ఫ్యాన్లను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి వీళ్ళందరూ పోయి ఎవరు బాబు మిమ్మల్ని పంపించిందంటే అప్పుడు ఆ బౌన్సర్లను చెప్తారు మమ్మల్ని రాఘవ పంపించిండు అని చెప్తారు. అదే హబీబుల్లా ఎఫ్ఐఆర్గా మార్చిండు. ఆయన చేసిన తప్పిందా? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు అందులో? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు ఆ సీతక్కను, పొన్న ప్రభాకర్ అమాయకులను, నిస్సహాయాలను పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఎందుకు ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదు? ఇన్ని ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా మీ అందరికి కూడా నమస్కారం. దయచేసి ఇంత ఘోరమైన దోపిడీ మన కళ్ళ ముందర జరుగుతున్న పట్టపగలే 1000 కోట్ల ప్రజల ప్రైవేటు ఆస్తి, ప్రభుత్వ ఆస్తులు ఈ రాఘవ సంస్థ చేతిలోకి పోతున్నా మనం ప్రేక్షకులుగా ఉంటే మనం కూడా నేరస్తులం అవుతాం. ఇలా చూడండి, కొడంగల్ నారాయణపేట టెండర్స్ డైరెక్ట్ మీరు మేఘా ఇద్దరే పంచుకున్నారు కదా 4000 కోట్లు. మరి మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? కామారెడ్డిలో బీసీలకు 40% ఇస్తున్నారు, చేవెళ్ళలో 25% ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు. మల్లికార్జున ఖర్గేతో చెప్పిస్తారు కదా. అంటే మీరు ఏటీఎంగా వారిండ్రని వాళ్ళందరూ మాట్లాడతలేరు కదా. ఈరోజు 4000 కోట్లు అప్పనంగా తీసుకుంటారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏమో సీఎం రమేష్కి ఇచ్చిర్రు 4000 కోట్లు. ఇంత స్టోరీ ఉన్నది. మీరు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతారు. మీ స్థాయి తగ్గి మాట్లాడింది, స్థాయి తగ్గి మీరు గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర పందుల భాష మీరు మాట్లాడినరు శ్రీనివాసరెడ్డి గారు. మరి అందుకొరకే తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. మీలాగా స్థాయి తగ్గి మాట్లాడే వాళ్ళం కాదు, కేవలం ఆధారాలతోనే మాట్లాడతాం. మీరు ఇప్పుడంటే ఇప్పుడు, మేము ఎక్కడికి రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తాం. మీరు రమ్మనండి, మేము వస్తాం, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తప్పుదో పట్టించకండి. ఇప్పుడు మా వివేకాన్ని డిమాండ్ చేసినట్టుగా అర్జెంటుగా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రిని స్ఫూర్తిగా తీసుకొని అర్జెంటుగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తేనే మీకు నిజంగా నైతికలు ఉన్నట్టు లెక్క. దాని తర్వాత మీ బిజినెస్ మీరు చేసుకోండి మంచిగా. రావు కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా సీఎండీ అయ్యి మీరే అద్భుతంగా బిజినెస్ చేసుకోండి, లీగల్గా చేసుకోండి. అంతే తప్ప గిబ్జాలు చేసి వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇల్లీగల్గా గుంజుకొని ప్రజల ఆస్తులన్నీ కూడా గుంజుకుంటే ఎవరు కూడా ఇది తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ.
రాబోయే రోజుల్లో నేపాల్ ఎట్లయిందో, బంగ్లాదేశ్ ఎట్లయిందో, శ్రీలంక ఎట్లయిందో అట్లా కూడా జెన్జీ అంతా కూడా వచ్చి మీ ఇంటి ముంగట హిమాయత్ సాగర్ దగ్గర కూర్చుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మరి ఈ విషయాలే చెప్తూ మరొక్కసారి మరి ఇంత ఓపికగా మరి మా ఆవేదనను, తెలంగాణ ప్రజల ఘోషను, అదేవిధంగా ఈ బాధనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు, అదేవిధంగా డివిజన్ బెంచ్లో కొట్లాడింది బీఆర్ఎస్ఏ, రైట్? బీఆర్ఎస్ హయాంలోనే జరిగిన, ఇంతకుముందే చెప్పిన, హైకోర్టులో సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్ రెండు కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. ఇది ఎవ్వరు కూడా, ఇది రికార్డ్స్ ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటాయి, ఎక్కడైనా కోర్టు రిజిస్ట్రీకి పోయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఆయన ఏదో ఇప్పుడు ఏదో 2 స్టేట్మెంట్లు ఇచ్చి పారిపోతే కాదు, ముందరికి వచ్చి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైకోర్టులో ఈ ఆర్డర్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ఏమంటారు కోహినూరు, మెగా, తర్వాత ఇంకేంది అది ఏక్యూ స్క్వేరు, తర్వాత ఇంకోటి ఇంపెక్స్, శిల్ప, ఇక కొత్త పేర్లు, రోజుకో బోర్డు. సో ఇవన్నీ ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదండి. ఇది కాపాడింది బీఆర్ఎస్ఏ అన్న. మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడు, సోయి లేక మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లా.